తాను ఒక ఐఎస్ అంటే టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు 6 AK-47 పట్టుకొని దీన్ని సెక్యూరిటీ అయితే ఇస్తున్నారు. అంటే ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ పట్టుకొని తిరుగుతున్నారు. అయితే కెమెరా అయితే ఇలా ఫ్రంట్ పట్టుకొని తన అయితే ముందు అయితే షూట్ చేసేది, వెనక సైడ్ కనిపించేది కాదు. ఈ సెక్యూరిటీలు అయితే వెనక ఉండేవాళ్ళు, దానివల్ల దొరికేది కాదు. అతను కీలాన్ అనే యూట్యూబర్ అయితే ఏదైతే షూట్ చేశాడు, షూట్ చేసినప్పటికీ తన వెనకున్న సెక్యూరిటీలు కూడా AK-47 తో సహా అయితే వీడియోలకు చూపించాడు. ఇలా షూట్ చేశాడు. అంత సూక్ష్మంగా తప్పు చేసిన ఎక్కడో ఒక చిన్న తప్పు సాక్షి అయితే వదిలేస్తామంట. అలాగే ఈ ఎంత సూక్ష్మంగా అయితే చాలా సరే పాకిస్తాన్కి వెళ్ళింది, వచ్చింది, వీడియో చేసింది, ఇండియా వీడియో షూట్ చేసింది, అప్లోడ్ చేసింది, వాళ్ళకి మెసేజ్ పెట్టి అంతా అయిపోయింది. బట్ చిన్న తప్పు పట్టుకొని లాగేసింది NIA. జుట్టంటూ వరకు వేరే దేశంలో వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చే అంత పవర్ ఉంది అంటే అమ్మాయి పెద్ద అంబానీ ఫ్యామిలీయా కాదు, పెద్ద రిచ్చా కాదు, పోనీ ఏదో పాలిటిషియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మినిస్టర్ వెళ్ళింది సెక్యూరిటీ ఇచ్చారంటే అలాంటి కాదు. ఒక యూట్యూబర్ కి ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారు అనేసి అంటే ఇంటి దొంగడికి ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటే ఒక సామెత ఉంది. ఈ సామెత అయితే ఒక అమ్మాయికి అయితే లైఫ్ లో చాలా ప్లస్ అయిపోయింది. అంటే ఇంట్లో దొంగడు ఈశ్వరుడు పట్టుకోలేడు అన్న ఒక ఆలోచనతో చాలా అయితే దొంగతనం చేసింది, దొరకలేదు, లాస్ట్ లో పెట్టేసింది NIA. అంటే తోక దొరికితే తల కూడా లాగేస్తుంది ఇది డిపార్ట్మెంట్ అలాంటిది, దొరికితే తల కూడా లాగేస్తుంది ఇది డిపార్ట్మెంట్ అలాంటిది. జ్యోతి మనోహత్రా అంటే చాలా వైరల్ అయిపోయింది. అమ్మాయి అయితే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, చూసి ఉంటారు. ఈ జ్యోతి మనోహత్రా ఒక అమ్మాయి అయితే ఒక యూట్యూబ్ ట్రావెలింగ్ వీడియోస్ అయితే చేస్తుంటది. యూట్యూబ్ లేనట్టయితే సంపాదించింది, బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే అలాంటిది అయితే పేద కుటుంబం నుంచి అయితే వచ్చింది అమ్మాయి. మన దగ్గర డీసెంట్ గా అయితే పహల్గామ్ యుద్ధం అయితే జరిగింది కదా ఇండియా పాకిస్తాన్కి. దీని టార్గెట్ ఏంటి టెంపుల్స్ అంటే రాజ మహారాజా కాలం నుంచి వచ్చిన పాత గుడిలు, పాత ప్లేసెస్, అంటే ఇండియాలో పబ్లిక్ ఎక్కడ ఎక్కువ ఉంటది, ఏ టైంలో ఉంటది, అలాంటి వీడియోస్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేయడానికి పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ అయితే కలిసిపోయింది అమ్మాయి. కలిసిపోయి అలాంటి వీడియోస్ అయితే చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేది. అక్కడంటే ఒక మెసేజ్ డైరెక్ట్ ఇవ్వకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అది చూసి ఇక్కడి నుంచి అయితే వీడియో ముఖాంతర మెసేజ్ ఇచ్చేది పాకిస్తాన్ కి. అంటే ఈ అమ్మాయి ఒక యూట్యూబర్, అంత అర్నింగ్ లేదు, కొన్ని దేశాలు అయితే తిరిగి వీడియోస్ అయితే చేస్తుంది. తన సంపాదన ఎంత ఉంది అంటే అంతకంత సంపాదన అయితే ఎక్కువ లేదు. అంటే ఒక దేశాలు తిరిగి యూట్యూబ్ ఒక వీడియోస్ కోసం వేరే దేశాలకు వెళ్ళి షూట్ చేసి అంత సంపాదన అయితే లేదు అమ్మాయికి. బట్ అలాంటి వీడియోస్ అయితే ఈ దేశాలు అయితే తిరిగేది. అది ఎలాగనేసి అంటే మన NIA అయితే తోక దొరికితే తల కూడా హోటల్ లాగేస్తారు అలా, అలాంటి డిపార్ట్మెంట్ NIA అయితే. వాళ్ళకైతే డౌట్ ఆర్మీ ఆఫీసర్ దినేష్ అయితే ఉన్నాడు, అతనితో అయితే చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేది, అతనితో ట్రావెలింగ్ చేసేది, ప్లస్ అతనితో డిన్నర్ కలిసి తిరగడం అలాంటి పనులు అయితే చేసేది దినేష్ అంటే పాకిస్తాన్ ఆర్మీ ఒక ఆఫీసర్ తో. అంటే ఒక యూట్యూబర్ వేరే దేశ ఆర్మీ ఆఫీసర్ తొందరగా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే చాలా కష్టం. ఈ పహల్గామ్ యుద్ధం జరగడము, తన వీడియోస్ రిలీజ్ అవ్వడము అదన్నీ చూసి మన దగ్గర అయితే డౌట్ రావడం జరిగింది. ఇంకొకటి మిస్టర్ కేమాల్ స్కాట్లాండ్ అయితే వర్తించిన ఇతను ఒక యూట్యూబర్. ఇతను వీడియోస్ కోసం పాకిస్తాన్కి వెళ్తే జ్యోతి మనోహత్రా ఒక వీడియోస్ అయితే షూట్ చేస్తున్నప్పుడు తనకి 6 సెక్యూరిటీలు, అంటే పాకిస్తాన్ ఒక IS అంటే టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు 6 AK-47 పట్టుకొని దీన్ని సెక్యూరిటీ అయితే ఇస్తున్నారు. అంటే ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఇస్తున్నారు అనమాట. అంటే ఒక యూట్యూబర్ కి వేరే దేశంలో వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చే అంత పవర్ ఉంది అంటే అమ్మాయి పెద్ద అంబానీ ఫ్యామిలీయా కాదు, పెద్ద రిచ్చా కాదు, పోనీ ఏదో పాలిటిషియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏదో ఒక మినిస్టర్ వెళ్ళింది సెక్యూరిటీ ఇచ్చారంటే అలాంటి కాదు. ఒక యూట్యూబర్ కి ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారు అనేసి అంటే యూట్యూబర్ అయితే చాలా షాక్ అయిపోయాడు. ఈ వీడియో చూసి అతను షాక్ అయిపోయి, అంటే ఒక యూట్యూబర్ తనతో మాట్లాడి యూట్యూబర్ అయితే ఒక యూట్యూబర్ కి ఈ దేశంలో ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారు ఎందుకు అనేసి అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినప్పటికీ NIA ఆ వీడియో వైరల్ అవడం వల్ల NIA చూసి అప్పుడు ఈ జ్యోతి మనోహత్రాకి అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. ఈ జ్యోతి మనోహత్రా ఈ సిగరెట్స్ అయితే పాకిస్తాన్ సప్లై చేసేది ఈ అమ్మాయి, ఒక వీడియో ముఖాంతర అయితే చూపించేది. దానివల్ల ఈ అమ్మాయికి అయితే పట్టిప్పుడు NIA అయితే ఉంది. పహల్గామ్ అటాక్ జరిగిన నెక్స్ట్ డే అయితే ఒక్కడు కాశ్మీర్ లో అయితే కేక్ అయితే కొట్టుకొని వెళ్తున్నాడు. అంటే కేక్ కట్ చేయడం చాలా మీడియా అయితే ఈ చుట్టూ తిరిగింది. అంటే ఈ రోజు కేక్ ఎందుకు కట్ చేస్తున్నారు అని చెప్పిన మీడియా ముఖం మూసుకొని తప్పించుకొని అయితే వెళ్ళిపోయాడు. ఇతనితో కూడా జ్యోతి మనోహత్రా వీడియో షూట్ చేసింది, ఇతనితో క్లోజ్ గా పోయింది, మాట్లాడింది. అంటే ఈడికి దాని కూడా లింక్ ఉంది. చూస్తున్నారు కదా, ఇలాంటి పని చేసేది. అంటే తనకి పాకిస్తాన్ నుంచి డబ్బు వచ్చేది, ఇది వీడియో షూట్ చేసి ఇలాంటివి అయితే మెసేజ్ ఇచ్చేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకు ఏమనిపిస్తుందో జ్యోతి మనోహత్రా గురించి కొద్ది కామెంట్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి.